ఆడపిల్లని చూస్తే అటువంటి భావం కలగటం అనేది ఒక వికృతమైన రూపము. ఆయన ఒక మాట అంటారు, మీరు చూడండి, 17 ఏళ్ళ వాళ్ళకి 20 ఏళ్ళ వాళ్ళకి మాత్రమే కాదు, ఆయనకు కూడా అలాంటి అభిప్రాయమే కలుగుతుంది. నేను చెప్పడం కాదు, మీరే చూడండి. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ళ వాడు, 55 ఏళ్ళ వాళ్ళు మేమే ఆగలేము, 55 ఏళ్ళ వాళ్ళు మేమే ఆగలేము. అంత వయసు వచ్చినా కూడా అటువంటి భావాలు తనకు కలుగుతున్నాయి అంటే తనలో సమస్య ఉంది అని తను గుర్తించకపోవటం. అంటే నేను కోరికలు ఉండటము, స్త్రీ పట్ల ఆకర్షితులు కావటం అనేది తప్పని నేను అనట్లేదు. కానీ ఒక ఆడపిల్లని చూస్తే, తన బిడ్డ వయసు ఉన్న పిల్లను, ఇంకా చిన్న వాళ్ళను చూస్తే వాళ్ళు జీన్సో టీషర్టో వేసుకుంటే అటువంటి అభిప్రాయం కలగటం అనేది తప్పని అనిపించడం లేదా? ఎట్లా కలుగుతుంది అది? అట్లా ఆయన వీటన్నిటికీ ఒక పరిష్కారం ఏం చెప్తారంటే పంజాబీ డ్రెస్లు వేసుకోవటం, చీర వేసుకోవటం. అది చూడండి, ఆయన ఆ మాట చాలాసార్లు అదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. పంజాబీ డ్రెస్సులు వేసుకున్నా, చీరలు కట్టుకున్నా కూడా ఇవి జరగవు. చీర కట్టుకుంటే ఎవరు వెంటబడరు. చీర కట్టుకొండు క్షేమముగా నుండు కూడబడకయుండు కుర్రదండు. కానీ చీరకు సంబంధించి కూడా ఆయన మాటలు వింటే చాలా వింతగా అనిపిస్తాయి. చీర మీద కూడా ఆయనకు పెద్ద గౌరవం ఉన్నట్టుగా అనిపించదు. ఆయన చీర గురించి మాట్లాడినప్పుడు ఎంత వంకరగా ప్రస్తావిస్తాడంటే, చీరలో అనేక సౌకర్యాలు ఉంటాయట, గాలి తగులుతుందట, ఇంకేవో అక్కడ ఇక్కడ ఖాళీలు ఉంటాయట, ఇవన్నీ అని ఇంకో మాట కూడా ఉన్నారు, మీరు చూడండి. చక్కగా చీరలో శుభ్రంగా అవయవాలన్నిటికీ గాలి తగులుతుంది, కొంత మెడ దగ్గర వెసులుబాటు ఉంటుంది, నడుము దగ్గర ఉంటుంది, పాదాల దగ్గర ఉంటుంది, హాయిగా ఉంటుంది. అనేక రకాల సౌకర్యం వివరాల్లోకి వెడితే బాగుండదు. కానీ అంటే